ఈ గేమ్ అయితే కొడదామని వెళ్ళాను, కొట్టించుకొని వచ్చాను. అసలు ఏమైందో మీరే చూడండి. క్లాక్ టవర్ రివైజన్ లో రివైవ్ అవుతుందని చెప్పేసి నేను తిన్నగా వెహికల్ తీసుకెళ్ళి రివైజన్ లో పెట్టా. అక్కడైతే ఎనిమి ఉన్నాడు, ఆ ఎనిమి అయితే నాకైతే ఫైర్ చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే వెహికల్ కవర్ అయినా సరే నాకు కొట్టాడు మామ. ఎలా కొట్టిన నాకు అర్థం కాలేదు. ఇంకా సరే కానీ చెప్పి వాడు వస్తాడేమో, వాడితే నాకు హెడ్ కొట్టాడు. ఎలా కొట్టాడు నాకు అర్థం కాలే. హైలైట్ చూస్తే వాడైతే కార్ నుంచి కొట్టాడు. ఇంకా సరే కదా చెప్పి మళ్ళీ నేను కొడదామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దిగామా. ఇంకా అక్కడైతే మా వాడు ఆల్రెడీ ఫైట్ తీసుకుంటున్నాడు. ఇంకా నేను చెప్పేసి అని అక్కడే దిగుతున్నాను అనమాట. బ్యాక్ సైడ్ తోండి గాల్లో ఎనిమిది వాను కొడదామని చెప్పి మా వాడికి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడే దిగుతున్నాను. ఇక్కడ స్కానర్ చూస్తే ఇద్దరు కనబడుతున్నారని చెప్పేసి నేను లైట్ ల్యాండ్ అయ్యి G8 నోటే ఉంది. ఇంకా G8 తో కొడదామని చెప్పి ల్యాండ్ అవుతున్నాను. ఫ్రంట్ లో ఎనిమినాడు, వాడికైతే ఫుల్ డామేజ్ కొడదామని చెప్పేసి G8 తో కొట్టే వాడికి డామేజ్ పడింది. వాడైతే వెంటనే ప్యాక్ వేసుకున్నాడు. ఇంకా వీడిని కొడదామని చూస్తే బ్యాక్ లో ఎనిమిది వచ్చారు మామ. వాడైతే వచ్చి కొట్టేశాడు. నాకే అర్థం కాలే, ఎలా వచ్చారో అర్థం కాలేదు. ఇంకా మా వాళ్ళు అయితే మళ్ళీ నాకు రివైవ్ చేశారు. ఇంకెక్కడైనా సేఫ్ గా ఆడదామని చెప్పేసి నీట్గా ల్యాండ్ అయ్యా. ఇప్పుడైతే నీట్గా లూట్ ఏరుకుని చూస్తే ఫ్రంట్ లోకి ఎనిమిది పారిపోతున్నాడు. ఇంకా ఎవడైతే మనం కొట్టినాడు అనమాట. ఇంకా వాడిని అయితే కొట్టేసా. వాళ్ళ టీం కూడా వైపౌట్ అయిపోయింది. ఇంకా నాకు అర్థం కాలేదు వీళ్ళ టీం ఎప్పుడు అయిపోయిందా అని. వీడియో మొత్తం చూసాక లైక్ కొట్టకపోతే బాగోదు మామ. ప్రతి ఒక్కరు లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి మామ. సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళిపోండి, ఓకేనా.